హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ తోటి అయితే ఒక ట్రై చేసినాం అనమాట, నేను బాను బావ. చూడండి అది ఎట్లా చేసుకోవాలని చూపిస్తే చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. అండ్ మన ఛానల్ కొత్త చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే మనం చికెన్ అయితే తీసుకోవాలి. మేమైతే 1 kg తెచ్చిన రోజు 1/2 kg ఏమో ఇట్లా చేసుకున్నాం ఫ్రై లాగా, అండ్ 1/2 kg కర్రీ చేసుకున్నాం. అండ్ లేట్ చేయకుండా ఇదైతే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తారండి. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి, కడిగి పెట్టుకోవాలి మంచిగా. దానిలో కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవన్నీ కలిపేయండి దానిలో. ఇంకా అదంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. మేమైతే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా 3 వేసినాం అనమాట. చూడండి మంచిగా అయితే కలుపుకొని మీరైతే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా మాకు ప్రజెంట్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ కొద్దిసేపు అయితే అట్లే ఉంచినాము. కారం, ఉప్పు మొత్తం ముక్కలు కట్టాలి కదా మంచిగా చికెన్కి అట్లా. అండ్ తర్వాత ఒక ఎగ్ అయితే వేసిండు బావ. దానిలో ఎగ్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఆ చికెన్ ముక్కలకు మొత్తం పట్టేటట్టు మంచిగా కలపాలన్నమాట. మొత్తం కలిపి ఒక 5 minutes 10 minutes అట్లా పక్కన పెట్టాలి. అప్పటి వరకు ఏం చేయాలంటే బ్రెడ్ తీసుకోవాలి. నార్మల్ బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ తీసుకొని మిక్సీకి పట్టాలన్నమాట. ఆ సైడ్స్ బ్రౌన్ కలర్ ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకొని పట్టుకోవాలి మిక్సీకి. అయితే చూడండి పౌడర్ లాగా మెత్తగా ఇట్లా పట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు ఒక 10 minutes అట్లా పక్కకు పెట్టి ఫస్టే మీరు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఫ్రైకి కాబట్టి చిన్న చిన్న ఉంటేనే బాగుంటుంది. కొంచెం మెత్తగా చూసి తీసుకోండి ఫ్రైకి. బొక్కలు ఉన్నవి కర్రీ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి బాగా ఎట్లా అద్దుతున్నారు చూడండి బ్రెడ్లా. అట్లా అయితే అద్ది అన్నీ పక్కకు పెట్టుకోవాలి. నిజంగా మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాము. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇదైతే బాగానే చెప్పిందనమాట. ఇట్లా వేసుకొని తిందాం మమ్మీ ఎప్పుడు ఒకటేలాగానా ట్రై చేద్దాం ఇట్లా కూడా ఒకసారి అని చెప్తే, దాంట్లో ఎగ్ వేసే వరకు ఇంకా నేను ఖరాబ్ చేసాడు పో, నాకు వద్దు అని చెప్పిన అనమాట ఫస్టే. తర్వాత ఇంకా లాస్ట్కి టేస్ట్ చూస్తే మాత్రం సూపర్. వీడియో కూడా పెడతానో లేదో, టేస్టీ అవుతుందో కాదో మళ్ళీ మీరు తిట్టుకున్నారా అని అనుకున్నా, కానీ టేస్ట్ అయితే నిజంగానే బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా టేస్ట్ ఎట్లుందని. అండ్ లేట్ కూడా ఏం కాదనమాట, తొందరనే అయిపోతుంది. అదంతా కలిపి ఒక 1/2 hour కూస్తే మంచిగా అవుతుంది అనమాట. ఆ చికెన్ పీసెస్ కూడా ఈజీగా ఉడికిపోతాయి లోపల కూడా. అండ్ ఇవి మనం ముక్కలకు పట్టించేలోపు, బ్రెడ్ అంతా ఇట్లా పట్టించేలోపు ఆయిల్ వేడవుతుంది కదా, స్టవ్ పైన అయితే పెట్టుకోండి ఆయిల్. అప్పటి వరకు మన పీసెస్కి అంతా అంటించేది కూడా అయిపోతుంది అప్పుడు. అండ్ ఒక పక్క అయితే ఆయిల్ పెట్టినా, ఇంకో పక్క అయితే చికెన్ కర్రీ చేస్తున్నా. చికెన్ కర్రీ నేను చేసిన, అండ్ బాగా చికెన్ ఫ్రై చేసింది. ఇది రుతుపాప చూడండి తొందరది ఏంటి, ఏం చేస్తారు అన్నట్టు అట్లా పెట్టుకొని చూసుకుంటా వస్తున్నది మా దిక్కు. అండ్ ఆయిల్ కూడా వేడైపోయింది చూడండి. ఇప్పుడైతే వేస్తున్నాడు అనమాట ఒకటి ఇంకొకటి. ఇది కూడా ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, నవరాత్రులు స్టార్ట్ కాకముందు తీసిన వీడియో అనమాట. ఇప్పుడైతే నవరాత్రుల్లో 9 days మొత్తం నాన్ వెజ్ మొత్తం బంద్ ఉంటుందంట ఇక్కడ ఢిల్లీ సైడ్. అసలు నాన్ వెజ్ అమ్ముతలేరు ఈడ. చూడండి అవైతే ఎంత తొందర అయినాయి చూడండి. ఇట్లా వేసి 2 minutes అయిందో కాలేదో అప్పుడే మొత్తం మంచిగా వేగినాయి అనమాట. లోపల కూడా మంచిగా ఉడికినాయి పీసెస్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఇది నా మొబైల్ తోటి కాబట్టి ఇట్లా వచ్చిందనమాట. కెమెరా చక్కగా ఉండదు అది. లాస్ట్లో బావా మొబైల్ తోటి కూడా తీసిన అనమాట కొంచెము. చూడండి అది కూడా బాగున్నాయి అనమాట, క్రిస్పీగా యమ్మీగా. అబ్బా సూపర్ వచ్చినాయి. స్నాక్స్కి అయితే సూపర్. అవి ఎక్కువ కారం ఏమి ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. అండ్ మీరు ఎప్పుడన్నా ఇట్లా కొత్త ట్రై చేస్తుంటారా, లేదంటే ఎప్పుడు కర్రీ వేసుకుంటారా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బావకైతే ఒకటేలా తింటే అస్సలే ఇష్టం ఉండదు. ఎప్పుడు ఎట్లనో అలాగా ట్రై చేయాలని చూస్తాడు. కూరగాయలలోనైనా సరే వేరే కూరలు తినాలని చూస్తాడు. ఇక్కడ సైడ్ గుమ్మడికాయ కూర అట్లా తింటారు కదా, అవి కూడా ట్రై చేయాలి అని అంటాడు అనమాట. నాకైతే అస్సలు నచ్చదు. ఆ గుమ్మడికాయ, అరటికాయలతోటి కూడా కర్రీ చేస్తారు కదా, అది కూడా చేయమని చెప్తాడు. కానీ చేసి పెడతాలేండి ఎప్పుడైనా ఒకసారి బావ కోసం. అట్లా డిఫరెంట్గా తినాలని ఉంటుంది అనమాట బావకి. ఇంత కష్టపడి వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే వేస్తున్నా కానీ మీరైతే అసలు లైక్ చేస్తలేరు, అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అసలు చూస్తలేరు అనమాట. అందుకనే నాకు అసలు పెట్టాలని కూడా ఓపిక వస్తలేదు. వీడియోస్ పెట్టాలంటే కూడా కొంచెం ఏమైనా రీచ్ పోతే పెట్టాలని ఉంటుంది, వీడియోస్ పెట్టాలి ఇంకా చూస్తున్నారు కదా అని ఉంటుంది.
చిన్న కిచెన్ ఉంది కదా, అందుకనే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది అనమాట. ఓ 2 పొయ్యిల పైన ఇద్దరం చేయాలంటే ఇద్దరం పొయ్యి కానే ఉంటే ఇంకా ఊరికి ఇబ్బంది అవుతుంటుంది. ఇక్కడ రా అక్కడ రా అని మొత్తం సందడి ఉంటుంది అనమాట. అయినా ఇంక అట్లే వేసుకున్నాము. బావ అదొక్కరోజు చేసిన అనమాట. మళ్ళీ ఎప్పుడు బావనే చేస్తాడా వంటలు అని అనకండి, ఎప్పుడు చేయడు బావ, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాడు అనమాట. ఆయనకు మంచిగా నచ్చి చేసుకోవాలి అనిపించినప్పుడు మాత్రమే చేసుకొని తింటాడు అనమాట. ఎప్పుడైతే బావ ఏం చేయడు. మా వాళ్ళు ఈ వీడియో చూసిరంటే పక్కా అంటాడు అనమాట మా డాడీ, బాణతో చేయించుకుంటా నువ్వేం చేస్తున్నావు బిడ్డ అంటాడు. నేనైతే పక్కల కూర చేస్తున్నా, ఆయనకి ఇట్లా చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాడు అనమాట. అందుకనే మళ్ళీ చెప్తున్నా. మా డాడీ అయితే పక్కా అంటాడు, ఫోన్ చేసినప్పుడు పక్కా అంటాడు, ఇంకా నువ్వేం చేస్తున్నావు బిడ్డ బాణతో చేపిస్తున్నావు వంటలు అంటాడు. అండ్ ఇంతసేపు నా ఫోన్ నుంచి తీసిన క్లిప్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు చూడండి బాన్బాతోటి ఫోన్ ఇప్పించుకొని ఆ ఫోన్తో తీసిన. చూడండి ఎంత బాగుంది కదా, అసలు క్రిస్పీగా ఎంత యమ్మీగా వచ్చినాయంటే కలర్ చూడండి, మీకు తెలుస్తుంది కదా చూస్తేనే అంత యమ్మీగా ఉన్నాయి. అండ్ ఇంకా ఈ 5 ముక్కలు మిగిలినాయి అనమాట లాస్ట్కి. లెగ్ పీస్ కూడా అట్లే వేసేసినాం. ఒకటేమో దీనిలో వేసినాం, ఇంకొకటి ఆడ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అండ్ మీరు అనుకోవచ్చు దానికి మూత లేదా ఏంది గట్ల పెట్టిరు ప్లేటు అనుకుంటారేమో. దానికి మూత అయితే లేదనమాట. గిన్నె ఒకటే తెచ్చిండు బావ కొనుక్కొచ్చిండు అప్పుడు స్టార్టింగ్లో స్టార్టింగ్లో. దాని మూత కోసం మళ్ళీ ఇంకేడబోదంలే అని అట్లా యూజ్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ బావ చేస్తున్నాడు చూడండి. 5 ముక్కలు కూడా కంప్లీట్ అయితే వేసేసిండు. తర్వాత అన్నం, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్నీ పెట్టుకొని తిన్నాము. అవి కూడా లాస్ట్లో ఒక క్లిప్ వేస్తా చూడండి, మేము ఏమేమి తింటున్నాం ఆ రోజు, లంచ్ ఏముండే మాది అని. చూడండి అసలు ఎంత యమ్మీగా, లోపల కూడా ఎంత బాగా ఉడికింది కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేసి మళ్ళీ ఎట్లుందని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చెయ్యి కాలుతుందనమాట, వేడి ఉంది. అండ్ కర్రీ చూడండి, కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం తినేద్దాం రండి, మీకు కూడా కావాలంటే రండి మా ఇంటికి. ఇవన్నీ వేసేది ఒక ఎత్తు అవుతాయి, ఇవన్నీ వేసినాక గిన్నెలు పడతాయి చూడండి, అవన్నీ దోమే వరకు చక్కగా అవుతుంది అనమాట పానము. కూరలు అన్నీ ఒకటే రోజు చేసుకుంటే ఇంక అట్లే ఉంటుంది, పని కూడా గట్టి ఉంటుంది. తిండి కావాలన్నప్పుడు ఇంకా భరించాలన్నమాట, పని కూడా చేయాలి. అండ్ ఇంకా కర్రీ కూడా అయినాక బంద్ చేసి ఫ్రై కూడా అయిపోయినాయి అనమాట. ముక్కలు 2 ఒకసారి అని తీసుకుపోయి మంచిగా కూర్చున్నాం అనమాట. చూడండి మేము ఈరోజు ఏమేమి తింటున్నామంటే వైట్ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మజా అండ్ వాటర్, కర్డ్ అన్నీ తెచ్చుకొని కూర్చొని తింటున్నాం అనమాట. రుతిక్ష కూడా వెయిట్ చేస్తుంది అనమాట చాలా సేపటి నుంచి, ఆకలి అవుతుంది కదా, ఇంకా లేట్ అయింది. సో అదనమాట వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ కొత్తగా ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేయడానికైతే ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.